వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. టాలీవుడ్ లోనే కాదు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఒకే ఒక్క సినిమా గురించి అందరి చర్చ. అదే తేజ సజ్జ నటించిన మిరాయ్. సెప్టెంబర్ 12న గ్రాండ్ గా విడుదలైన ఈ విజువల్ వండర్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. రిలీజ్ రోజే యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తో మిరాయ్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కథ, స్క్రీన్ ప్లే, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ ఇలా ప్రతి అంశంలో మిరాయ్ ప్రేక్షకులను అద్భుతంగా ఎంగేజ్ చేస్తోంది. సినిమాను చూసిన వారు ఇది టాలీవుడ్ సినిమా కాదు, హాలీవుడ్ రేంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో #మిరాయ్ స్టోమ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మేకర్స్ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం మిరాయ్ మొదటి రోజే దేశవ్యాప్తంగా 27.20 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఇది ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ఒక టాప్ ఓపెనింగ్ గా నిలిచింది. అదే సమయంలో ఇలాంటి ఫలితాన్ని ఎలాంటి టికెట్ రేట్ల పెంపు లేకుండానే సాధించడం గమనార్హం. ఈ మూవీ బడ్జెట్ 60 కోట్ల రూపాయలు కాగా ఫస్ట్ డే కలెక్షన్ 27.20 కోట్ల రూపాయలు. నార్త్ అమెరికా కలెక్షన్ దాదాపు 6 కోట్ల రూపాయలు రాబట్టింది. తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీ ఫస్ట్ డే 10 కోట్ల రూపాయలు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మిరాయ్ ఆ రికార్డును తలకిందులు చేసింది. విడుదలైన మొదటి రోజే 2/3 వసూలు సాధించి 2025లో టాలీవుడ్ లో నెంబర్ 1 ఓపెనర్ గా నిలిచింది. ఇప్పటికే సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ ఉండడంతో వీకెండ్ లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్, అర్బన్ ఏరియాల్లో టికెట్ డిమాండ్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. మొదటి రోజు కలెక్షన్లను చూసి ఉబ్బి తబ్బిపోయిన మేకర్స్ బ్రహ్మాండ బ్లాక్ బస్టర్ అంటూ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో మిరాయ్ విజువల్స్ కి బిగ్ స్క్రీన్ రెస్పాన్స్ ని హైలైట్ చేశారు. మొత్తానికి మిరాయ్ టాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది. కంటెంట్, టెక్నికల్ వాల్యూస్, ప్రెజెంటేషన్ అన్ని ప్రేక్షకులకు ఓ హై అండ్ సినిమా అనుభవాన్ని ఇస్తోంది. ఈ జోరు చూస్తుంటే మిరాయ్ మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.